అడిక్షన్స్ అనగానే మన మైండ్ లో మందు, సిగరెట్, సబ్స్టాన్స్ లాంటివి వస్తాయి. కానీ ఇవన్నీ జస్ట్ ఫిజికల్ అడిక్షన్స్ మాత్రమే. ఇవే కాకుండా బిహేవియరల్ అడిక్షన్స్ లైక్ ఫుడ్, సెక్స్, ఫోన్, పాన్, వీడియో గేమ్, షాపింగ్, గ్యాంబ్లింగ్ అడిక్షన్స్ లాంటి ఎన్నో మనకు తెలియని అడిక్షన్స్ కూడా ఉంటాయి. అవి మనకు తెలియకుండానే మన లైఫ్ ని సైలెంట్ గా స్పాయిల్ చేస్తూ ఉంటాయి. రాను రాను వీటి వల్ల మనకు తెలియకుండానే మనలో బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. అందుకే కదా ఆల్కహాల్ అడిక్ట్స్ తాగడానికి మనీ లేకపోతే అగ్రెసివ్ గా మారిపోయి పెళ్ళాం పిల్లల్ని కొట్టుకుంటూ తిరుగుతుంటారు. ఇంకా ఈ అడిక్షన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో పెరిగిపోతే పక్కన వాళ్ళని హార్మ్ చేసుకుంటూ క్రైమ్స్ చేసుకుంటూ తిరుగుతుంటారు. రేప్, కిడ్నాప్, మర్డర్ లాంటివి చేయడానికి కూడా సిద్ధం అవుతారు. సో ఈ రోజు ఈ అడిక్షన్స్ ని డీప్ గా వెళ్ళి న్యూరో సైన్స్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మరి అస్సలు లేట్ చేయకుండా ఫుల్ ఆన్ ఎనర్జీతో చలో షురూ చేద్దాం. వెల్కమ్ టు క్రిటిక్స్ టీవీ. మనందరికి చిన్నప్పటి నుండి సర్వైవల్ కోసం ఫుడ్, షెల్టర్, ఆక్సిజన్ లాంటివి కావాలని చెప్తుంటారు. కానీ ఇవన్నీ కాకుండా ఇంకొకటి కూడా అవసరం, అదే డోపమిన్. ఈ డోపమిన్ వల్లనే మనకు ఏదైనా పని చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో ఈ మోటివేషన్ ఈజ్ ఈక్వల్ టు డోపమిన్, డోపమిన్ ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్ అని గుర్తు పెట్టుకోండి. లేచి జాబ్ కి వెళ్ళాలనుకున్నా, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ చేసుకోవాలనుకున్నా, జిమ్ కి వెళ్ళి బాడీ బిల్డ్ చేయాలనుకున్నా, చదివి బాగుపడాలనుకున్నా డోపమిన్ అవసరం. ఏదైనా అచీవ్ చేయగానే మనకు వచ్చే కిక్, రివార్డ్, ప్లెజర్ పేరే డోపమిన్. ఈ డోపమినే మనకి ఇంకా అచీవ్ చేస్తే ఇంకా ఎక్కువ కిక్, ఇంకా పెద్ద రివార్డ్ వస్తుందని మోటివేట్ చేస్తుంది. మన లైఫ్ ని తెలియకుండా వెనకాల నుండి నడిపించేదే ఈ కళ్ళకు కనిపించని కెమికల్ డోపమిన్. ఈ రోజుల్లో న్యూరో సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే డే టు డే లో చేసే యాక్టివిటీస్ లో ఏ యాక్టివిటీ చేయాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ డోపమిన్ కావాలో కూడా చెప్పగలుగుతున్నాము. ఎగ్జాంపుల్, మీ నార్మల్ డే రోజు మీరు స్కూల్ కి లేదా కాలేజ్ కి వెళ్ళాలనుకున్న రోజు 50 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఆఫ్ డోపమిన్ మీకు జస్ట్ బెడ్ నుండి లేచి కాఫీ తాగడానికి కావాలి. అదే మీ వర్స్ట్ డే రోజు, లైక్ మీరు ఆఫీస్ కి బంక్ కొడదామని బాస్ కి కాల్ చేసి ఎన్ని స్టోరీస్ చెప్పినా వినకుండా వచ్చేయన్న రోజు 40 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఆఫ్ డోపమిన్ ఏం చేయకుండా ఖాళీగా కూర్చోడానికి అవసరం. అలానే మీ ఫేవరెట్ ఫుడ్ తిన్నప్పుడు 94 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. అదే మీ లైఫ్ లోని బెస్ట్ డే రోజు, లైక్ రితిక్ రోషన్ లాగా 6 ప్యాక్స్ వచ్చేసి సేమ్ డే 2 కోట్ల లాటరీ తగిలి బీచ్ మీద ఎంజాయ్ చేస్తున్న రోజు 100 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ రిలీజ్ అవుతుంది. అలానే సెక్స్ చేసినప్పుడు 92 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఇది కొంచెం తక్కువ వచ్చినట్టుంది కదా, మళ్ళొకసారి రీసెర్చ్ చేయండి అని చెప్పాలి. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఈ డోపమిన్ అనేది వర్స్ట్ డే రోజు 40 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్, ఇంకా బెస్ట్ డే రోజు 100 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనే నార్మల్ రేంజ్ లోనే ఉండాలి. అంతకంటే ఎక్కువ వెళ్తే మన బ్రెయిన్ హ్యాండిల్ చేసుకోలేకపోతుంది. కానీ అదే ఎక్స్టర్నల్ సబ్స్టాన్సెస్ లైక్ మ్యారియోనా, ఆల్కహాల్, హెరాయిన్ వేసినప్పుడు 1110 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. జస్ట్ కిక్ కోసం ఎక్స్టర్నల్ సబ్స్టాన్సెస్ ని బాడీలో వేసినప్పుడు నేచురల్ గా రిలీజ్ అయ్యే నార్మల్ రేంజ్ కంటే 10 times to 100 times ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సపోజ్ టు హ్యాపెన్. దీనివల్ల మన లింబిక్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడుతుంది, which is responsible for rewards. మీరు లాంగ్ టైమ్ సబ్స్టాన్సెస్ తీసుకుంటుంటే బాడీలో డోపమిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతా ఉంటుంది. స్టార్టింగ్ లో 1100 నుండి 900, తర్వాత 600, తర్వాత 500, 200, 100 అలా డే బై డే తగ్గిపోతా ఉంటుంది. ఇంకా నార్మల్ డే రోజు మీరు జస్ట్ బెడ్ నుండి లేవడానికి 50 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఆఫ్ డోపమిన్ కావాలన్నా మీరు సబ్స్టాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. రీసెర్చర్స్ రీసెర్చ్ చేసిన వాళ్ళలో 10 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ టు 20 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఆన్ బెస్ట్ డే కనిపించిన కేసెస్ కూడా ఉన్నాయి. గైస్, కెన్ యూ జస్ట్ ఇమాజిన్ 10 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ కి డోపమిన్ పడిపోతే కనీసం బెడ్ మీద నుండి లేచి రెడీ కూడా అవ్వలేరు. మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి టైం కూడా ఇవ్వలేరు. ఈ డోపమిన్ తగ్గిపోయినప్పుడే బాడీ దానికోసం క్రేవింగ్స్ పుట్టించడం స్టార్ట్ చేస్తుంది. డోపమిన్ కోసం క్రేవింగ్స్ స్టార్ట్ అయినప్పుడు బాడీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అలా బిహేవియర్ లో ప్రైమల్ యాక్షన్స్ కనిపిస్తాయి. ప్రైమల్ యాక్షన్స్ అంటే జస్ట్ మందు తాగడానికి పెళ్ళాం పిల్లల్ని కొడుతుంటారు, విలువైన వస్తువులని తాకిట పెడుతుంటారు, వాళ్ళ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేయడానికి క్రైమ్స్, దొంగతనాలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ స్టేజ్ లో డోపమిన్ దొరకకపోతే నువ్వు సర్వైవ్ అవ్వలేవని వీళ్ళ బ్రెయిన్ వీళ్ళకు చెప్తుంటుంది. వీళ్ళకు కావాల్సిన మత్తు
దొరికినప్పుడు వీళ్ళ క్రేవింగ్ సాటిస్ఫై అయిపోతుంది. అసలు ఈ క్రేవింగ్స్ ఎలా పనిచేస్తాయని తెలుసుకోవడానికి డాక్టర్స్ ఒక చిన్న రీసెర్చ్ ని కండక్ట్ చేశారు. దీంట్లో 3 గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్ ని తీసుకున్నారు. దీంట్లో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ని కంప్లీట్ గా 3 days వరకు వాటర్ ఇవ్వకుండా డీహైడ్రేట్ చేసి వాటర్ కోసం క్రేవింగ్స్ పుట్టించి ఫంక్షనల్ ఎంఆర్ఐ తీసి చూశారు. ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటే మన బ్రెయిన్ పిక్చర్స్ తీసి చూస్తుంటారు. మనకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏ పార్ట్ వెలుగుతుంది, ఎంత పెద్దగా వెలుగుతుంది అనేది ఫంక్షనల్ ఎంఆర్ఐ లో కనిపిస్తుంది. వాటర్ ఫాల్ సౌండ్స్ ప్లే చేసి కాళ్ళ మీద కొంచెం వాటర్ చల్లి క్రేవింగ్స్ పుట్టించి ఫంక్షనల్ ఎంఆర్ఐ ట్యూబ్ నుండి వీళ్ళ బ్రెయిన్ ని అబ్జర్వ్ చేశారు. డీహైడ్రేషన్ వల్ల వీళ్ళ క్రేవింగ్స్ ఎగ్జాంపుల్ క్రికెట్ బాల్ సైజ్ అంతా కనిపించినాయి. రియల్ క్రికెట్ బాల్ అంత సైజ్ కాదు, మీకు అర్థం అవ్వడానికి సైజ్ కంపారిజన్ కోసం చెప్తున్నాను. అదే సెకండ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ని 5 days వరకు ఫుడ్ ఇవ్వకుండా జస్ట్ ఫ్లూయిడ్స్ మీద ఉంచి ఫుడ్ కోసం స్టార్ట్ చేపించి ఎంఆర్ఐ లో పెట్టి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ గురించి మాట్లాడి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ స్మెల్ చూపించి క్రేవింగ్స్ పుట్టించి వాళ్ళ బ్రెయిన్ లో అబ్జర్వ్ చేస్తే ఏం తెలిసిందంటే ఈసారి స్టార్వేషన్ వల్ల వచ్చే క్రేవింగ్ సైజ్ బాస్కెట్ బాల్ అంత పెద్దగా వచ్చింది. అందుకే కదా జనాలు కొన్ని సార్లు దాహాన్ని ఆకలిని తట్టుకోలేక దొంగతనాలు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెజర్ట్ లో 4-5 days వరకు వాటర్ కోసం నడిచి డీహైడ్రేట్ అయ్యి చచ్చిపోతా అనే టైంలో ఒక పర్సన్ దగ్గర వాటర్ బాటిల్ కనిపించి తాగడానికి వెళ్తే అతను నో ఇది నా వాటర్ ఇవ్వను తాగకు అంటే మీరేం చేస్తారు? ఆబ్వియస్లీ కొట్టి లాక్కొని తాగేస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ తాగకపోతే మీరు చచ్చిపోతారు. ఇంకా మోరలీ కూడా ఇది మనకు అయ్యో పాపం జస్ట్ సర్వైవల్ కోసమే దొంగలించాడు కదా, లేకపోతే ఆకలితో చచ్చిపోయేవాడు పోనీలే అని అనిపిస్తది. కానీ అదే అడిక్షన్స్ కోసం చేస్తే ఈ థర్డ్ గ్రూప్ లో కొంచెం టైం నుండి ఆల్కహాల్ లేదా సబ్స్టెన్స్ ని తీసుకోకుండా మానేసిన వాళ్ళని తీసుకొచ్చి ఫంక్షనల్ ఎంఆర్ఐ లో పెట్టి నువ్వు ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం సబ్స్టెన్స్ ఎప్పుడు తీసుకున్నావు అని జస్ట్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ బ్రెయిన్ లో క్రేవింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఈసారి క్రేవింగ్ సైజ్ క్రికెట్ బాల్ బాస్కెట్ బాల్ అంతా కాదు, బాస్కెట్ బాల్ కోర్ట్ అంతా వచ్చింది. ఇంకా వీళ్ళు మందు మానేసి 2 months 3 months 6 months 9 months 12 months 1 year 2 years అయి ఉన్నా జస్ట్ గుర్తు చేయగానే వాళ్ళ బ్రెయిన్ లో క్రేవింగ్స్ ఏ మాత్రం తగ్గకుండా బాస్కెట్ బాల్ కోర్ట్ సైజ్ అంతా వచ్చింది. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే అడిక్షన్స్ ఉన్న వాళ్ళలో డోపమిన్ కోసం క్రేవింగ్స్ డీహైడ్రేషన్ స్టార్వేషన్ కంటే కూడా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటదని అర్థమవుతుంది. అందుకే వీళ్ళకు తిండి లేకపోయినా మత్తు కావాలంటే కావాల్సిందే. ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా గ్యామ్లింగ్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి మనీ కావాల్సిందే. గుట్కా సిగరెట్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి దాని వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా కావాల్సిందే. కెరియర్ హెల్త్ స్పాయిల్ అవుతుందని తెలిసి కూడా మొబైల్ ఫోన్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి మొబైల్ ఫోన్ కావాల్సిందే. అందుకే వీళ్ళని మీరు వద్దు అనగానే అగ్రెసివ్ గా మారిపోతారు. వాళ్ళ అగ్రెషన్ ఇంత అంతా అని చెప్పలేము, ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళ మైండ్ ఆ టైంలో సర్వైవల్ మోడ్ లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది డోపమిన్. దొరకకపోతే చచ్చిపోతామని వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అది దొరికే వరకు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళ మైండ్ లో ఎక్కదు. ఈ డోపమిన్ తగ్గిపోవడం వల్లనే కదా వీళ్ళ బిహేవియర్ ఇలా మారిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇచ్చి డోపమిన్ లెవెల్స్ ని నార్మల్ కి తీసుకొస్తారు. డోపమిన్ లెవెల్స్ నార్మల్ రేంజ్ లో లేకపోతే మీరు ఎన్ని చెప్పినా వీళ్ళకి బ్లా 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 అనే వినిపిస్తుంది. అసలు వాళ్ళ బుర్రలో ఎక్కనే ఎక్కదు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా సర్వైవల్ కోసం డోపమిన్ ఎక్కడ నుండి తీసుకోవాలనే దానిపైననే ఉంటది. వన్స్ డోపమిన్ లెవెల్స్ నార్మల్ అయిపోతే వాళ్ళ క్రేవింగ్స్ కూడా నార్మల్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళతో మాట్లాడి బిహేవియరల్ థెరపీస్ ఇచ్చి ట్రీట్ చేయొచ్చు. అప్పుడు మీరు మాట్లాడింది వాళ్ళకి అర్థమవుతుంది. యాజ్ ఎ సొసైటీ అడిక్షన్స్ ని సైకలాజికల్ డిసీజ్ లా గుర్తించాలి, కానీ వీళ్ళని మనం డిస్క్రిమినేట్ చేస్తాం. అసలు ఈ అడిక్షన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? ఒకరికి అడిక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? దీన్ని కావాలని ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా? అసలు అడిక్ట్ అవ్వక ముందే మనల్ని మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో వినండి. ఈ పని చేయడం వల్ల నాకు హామ్ జరుగుతుందని తెలిసి కూడా కంట్రోల్ చేసుకోలేక రిపీటెడ్ గా పని చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని అడిక్షన్ అంటారు. ఈ అడిక్షన్ అనేది ప్లెజర్ ప్రిన్సిపల్స్ పైన పనిచేస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే మీకు ఆ పనిలో మజా రావడం స్టార్ట్ అవుతుంది. అది ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ముందు డిస్కస్ చేసినట్టు మందు సిగరెట్ సబ్స్టెన్స్ పానే కాకుండా కొందరికి ఫుడ్ రిలేటెడ్ అడిక్షన్స్ ఉంటాయి. ఎక్కువ బయట జంక్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవుతుంది, సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి అని తెలిసిన తర్వాత కూడా తింటూనే ఉంటారు. ఆపుకోలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకి దాంట్లో మజా వస్తుంటది. అలానే వీడియో గేమ్స్, ఫోన్, ఇంటర్నెట్, వర్క్, ఎక్సర్సైజ్, షాపింగ్, గ్యాంబ్లింగ్ అడిక్షన్స్ లాంటి ఎన్నో అడిక్షన్స్ కూడా ఉంటాయి. ఈ అడిక్షన్ అనేది మన బ్రెయిన్ లో లింబిక్ సిస్టమ్ లోని రివార్డ్ సర్క్యూట్స్ ని హైజాక్ చేసుకుంటుంది. ఈ లింబిక్ సిస్టమ్ అనేది మన బిహేవియర్స్ అండ్ ఇమోషన్స్ లైక్ ఫియర్, అగ్రెషన్, సెక్షువల్ అట్రాక్షన్, మెమరీ, లెర్నింగ్, స్మెల్ ని కంట్రోల్ చేస్తుంది. మీ అడిక్షన్ వల్ల ఈ లింబిక్ సిస్టమ్ డోపమిన్ ని ఎమిట్ చేయడం ఆపేస్తుంది. దీని వల్ల మీరు ఏ పని చేయాలనుకున్నా పనిలో మీకు మజా రావడం
కాలం ఆగిపోతుంది. ఇవే కాకుండా ఈ అడిక్షన్స్ అనేవి మన బ్రెయిన్ లోని ఇంకో ఏరియాని కూడా ఎఫెక్ట్ చేస్తాయి, విచ్ ఈస్ నోన్ యాజ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇది మనకు డెసిజన్ మేకింగ్ లో హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా చేయబుద్ధి కాదు, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలన్నా చేసుకోబుద్ధి కాదు, చదవాలనుకున్నా చదవబుద్ధి కాదు, మన లైఫ్ లో సరైన డెసిజన్స్ ని తీసుకోలేకపోతాము. అప్పుడప్పుడు కొన్నిసార్లు అది చేస్తా ఇది చేస్తా అని మోటివేషన్ వచ్చినా నెక్స్ట్ డే నుండి మళ్ళీ ఫోన్, మందు, సిగరెట్ లోనే మజా వెతుకుతుంటాము. మన యాక్చువల్ లైఫ్ లో మజా దొరకడం ఆగిపోతుంది. చూసే వాళ్ళకి కూడా వీడికి బద్ధకం ఎక్కువ, వీడికి ఎన్నిసార్లు చెప్పినా అంతే, వేస్ట్ గాడు, వీడు మారాడు అని అనిపిస్తది. కానీ దీని వెనకాల రీజన్ ఇదని వాళ్ళకి తెలియదు. ఇంకా టీనేజర్స్ ఈ అడిక్షన్స్ కి విక్టిమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అరౌండ్ 25 years ఏజ్ వచ్చే వరకు డెవలప్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే మన టీనేజ్ లో ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ అయి ఉండదనే కదా అర్థం. అందుకే టీనేజర్స్ లో డెసిజన్ మేకింగ్ కూడా సరిగా ఉండదు. అదే టైంలో మందు, సిగరెట్, పాన్, మొబైల్ కి అడిక్ట్ అయిపోతున్నారు. మందు, సిగరెట్ తాగకండ్రా అని రెస్ట్రిక్షన్స్ పెడితే మనకు తెలియకుండా దాచుకొని తాగుతారు. ఫోన్ వాడకరా అంటే ఈ మధ్య కరోనా తర్వాత క్లాసెస్ కూడా ఆన్లైన్ అయిపోయినాయి. టీనేజ్ లోనే ఇలా అయిపోతే వీళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలా ఉండబోతుందో వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఈ సోషల్ మీడియా కంపెనీస్ కోట్లు ఖర్చు పెట్టి ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి కాలేజెస్ నుండి పెద్ద పెద్ద సైకాలజిస్ట్ వాళ్ళ టీమ్ ని కూర్చోపెట్టి మీ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి, మిమ్మల్ని ఎలా అన్ని పనులు వదిలిపెట్టించి ఫోన్ మీద ఎలా కూర్చోపెట్టాలి, ఎంతైతే అంత కంటెంట్ ని ఎలా మీ చేత కన్జ్యూమ్ చేయించాలి, యాడ్స్ ఎలా చూయించాలి, మిమ్మల్ని మీ ఫోన్ తో ఎలా అడిక్ట్ చేయించాలని డే అండ్ నైట్ వీళ్ళ టీం వాళ్ళందరూ కలిసి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళ నుండి తప్పించుకోవాలన్నా ఎలా తప్పించుకుంటారు? ఇంకా ఈ మధ్య 4 to 5 years కిడ్స్ కి ఏడుస్తున్నారని ఫోన్స్ ఇచ్చే పేరెంట్స్ కోసం ఒకసారి క్లాప్స్ వేసుకోండి. ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, మీరు ఎస్కేప్ అయిపోవచ్చు అని వాళ్ళకి ఫోన్స్ ఇచ్చి మీరు వాళ్ళ లైఫ్ నే స్పాయిల్ చేస్తున్నారు. ఏం చేయాలి, వింటలేరు, ఫోన్ ఇస్తే గానీ అన్నం తింటలేరు అని అంటుంటారు. సో వాళ్ళని అలా అలవాటు చేసింది ఎవరు? ఏడుస్తున్నారు, సైలెంట్ గా ఉంటారని పామ్ ని తీసుకొచ్చి ఆడుకో అని వాళ్ళ చేతుల్లో పెట్టరు కదా. ఈ మొబైల్ ఫోన్స్ కూడా స్లో పాయిజన్ లాగా మెల్లమెల్లగా వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేస్తూ ఉంటది. అర్థం చేసుకోండి. ఐ హోప్ నాకు కనిపిస్తున్నట్టుగా మీకు కూడా ఈ ప్రాబ్లం లో సీరియస్నెస్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇంత పెద్ద ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ప్రాబ్లం కి రూట్ కాజ్ తెలుసుకోవాలి. అసలు వీళ్ళకి అడిక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి. దానికోసం 20th centuryలో కండక్ట్ చేసిన ర్యాట్ కేజ్ ఎక్స్పెరిమెంట్ ని చూడాలి. ఈ ఎక్స్పెరిమెంట్ లో ర్యాట్స్ ని ఒక కేజ్ లో పెట్టి 2 వాటర్ బాటిల్స్ ని పెట్టారు. దీంట్లోని ఫస్ట్ బాటిల్లో ప్యూర్ వాటర్ ని నింపి పెట్టారు. సెకండ్ బాటిల్లో డ్రగ్స్ కలిపిన వాటర్ ని నింపి పెట్టారు. అప్పుడు ఆ కేజ్ లోని ర్యాట్స్ డ్రగ్స్ కలిపిన వాటర్ ని మాత్రమే తాగి అడిక్ట్ అయి మాల్ న్యూట్రిషన్ వల్ల చచ్చిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో సైంటిస్ట్ వచ్చి ర్యాట్స్ ని బోరింగ్ కేజెస్ లో పెడితే చెయ్యడానికి ఏం లేక డ్రగ్స్ తాగకపోతే ఇంకేం చేస్తాయని ఈసారి ర్యాట్ పార్క్ ని క్రియేట్ చేశాడు. దీంట్లో పార్క్ లో ఉన్నట్టే ర్యాట్స్ కి ఆడుకోవడానికి స్లైడ్స్, బలూన్స్, టాయ్స్ అన్ని పెట్టాడు. ఈ ర్యాట్ పార్క్ ని ర్యాట్స్ కోసం హెవెన్ లాగా డిజైన్ చేశాడు. మళ్ళీ సేమ్ ప్యూర్ వాటర్ ఇంకా డ్రగ్స్ కలిపిన 2 వాటర్ బాటిల్స్ ని పెట్టాడు. ఈసారి ర్యాట్స్ మాత్రం డ్రగ్ వాటర్ తాగకుండా ప్యూర్ వాటర్ ని మాత్రమే తాగినాయి. ఇంకా డ్రగ్ వాటర్ కి అడిక్ట్ అయిన ర్యాట్స్ ని కూడా తీసుకొచ్చి ర్యాట్ పార్క్ లో వదిలేస్తే అవి కూడా ప్యూర్ వాటర్ ని మాత్రమే తాగినాయి. అడిక్షన్ నుంచి బయటికి వచ్చేసాయి. ఈ ఎక్స్పెరిమెంట్ ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే చేయడానికి ఏమైనా ప్రొడక్టివ్ గా ఉంటే ఆ పనిలోనే మనకు ప్లెజర్, మజా, కిక్ దొరకడం స్టార్ట్ అవుతే ఇంకా బయటికి వెళ్ళి ఆ ప్లెజర్ ని సపరేట్ గా వెతకాల్సిన అవసరం లేదు. అడిక్షన్ కాజెస్ గురించి మాట్లాడితే చిన్నప్పటి నుండి పేరెంట్స్ ని లేదా ఫ్రెండ్ సర్కిల్లో తాగే వాళ్ళని చూసి పెరిగే కిడ్స్ అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పుడు ఏదైనా అబ్యూస్ జరిగి ట్రామాలా మారిపోయిన వాళ్ళు దాని నుండి బయటికి రావడానికి అడిక్ట్ అయిపోతారు. ఈవెన్ చిన్నప్పటి నుండి టాక్సిక్ ఫ్యామిలీలో పెరిగిన వాళ్ళు, లైక్ ఇంట్లో ఇప్పుడు పేరెంట్స్ గొడవ పడే ఫ్యామిలీస్ లో పిల్లలు ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళ మైండ్ లో ఒక సపరేట్ అందమైన లోకాన్ని డిజైన్ చేసుకొని దాంట్లోనే బ్రతుకుతుంటారు. మొబైల్ ఫోన్ లో మత్తులో మునిగిపోయి దాన్నే వాళ్ళ లోకంలా మార్చుకుంటారు. లోన్లీనెస్ లో ఉండే వాళ్ళకి కూడా అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు సోషల్ యానిమల్. సోషల్లీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. లేకపోతే ర్యాట్ కేజ్ లాగా జైల్లో ఏం చేయాలో తెలియక అడిక్షన్స్ కి అలవాటు అయిపోతాం. లైఫ్ లో స్ట్రెస్ ఎక్కువగా ఉన్న స్ట్రెస్ నుండి బయటపడడానికి కూడా అడిక్షన్స్ కి బానిస అయిపోతాం. ఇంకా ఈ లాస్ట్ కేస్ మాత్రం నా ఫేవరెట్. జస్ట్ ఒక్క పెగ్ తాగితే ఏం కాదని స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఎంత తాగినా ఎక్కట్లేదనే స్టేజ్ కి వచ్చి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు దీని సొల్యూషన్ గురించి మాట్లాడితే టీనేజర్స్ లో బయలాజికల్లీ డెవలప్ కాని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ని డెవలప్ చేయాలి. దాని వల్ల వీళ్ళ డెసిజన్ మేకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోగలుగుతారు. అది డెవలప్ చేయాలంటే వాళ్ళ థింకింగ్ ఎబిలిటీస్ ని డెవలప్ చేయాలి. ఎగ్జాంపుల్, మన సర్కిల్లో మనం తిరిగే 5 ఫ్రెండ్స్ ని చూసి మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పగలుగుతాం. వాళ్ళని చూసి ఫ్యూచర్ లో వీడు కూడా అడిక్ట్ అవుతాడా లేదా అనేది కూడా చెప్పగలుగుతాము. అసలు టీనేజర్స్ తో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టు మీరు కూడా వాళ్ళతో మాట్లాడాలి. లేకపోతే క్రిటికల్ థింకింగ్ ని డెవలప్ చేసే బుక్స్ ని చదివించాలి లేదా వీడియోస్ చూపించాలి. అప్పుడు టీనేజ్ లోనే వాళ్ళు మనలాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మన థాట్ ప్రాసెస్ తో వాళ్ళ థాట్ ప్రాసెస్ అలైన్ అయిపోతుంది. మనలాగే వాళ్ళు కూడా యంగ్ ఏజ్ లోనే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పని చేస్తే దీని వల్ల ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఆలోచించి డెసిజన్ తీసుకోగలుగుతారు. ఇంకా ఈ డెసిజన్ మేకింగ్ అనేది జస్ట్ టీనేజర్సే కాదు, అడల్ట్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. మీరే 24 గంటలు మొబైల్స్ లో రీల్స్ చూసుకుంటూ పిల్లల్ని మాత్రం మీరు చూడకండి అని చెప్తే వాళ్ళు ఎక్కడ వింటారు? ముందు మీరు బయట పడాలి. మీరు ఇంటికి తాగి వచ్చి పిల్లల చేత సిగరెట్లు తెప్పిస్తే వాళ్ళు తాగరా? సో ఫస్ట్ మీరు మారండి, తర్వాత మీ పిల్లలకి చెప్పండి. పాస్ట్ లో జరిగిన డెత్స్, బ్రేకప్స్, డిస్క్రిమినేషన్, బులింగ్, సెక్షువల్ హెరాస్మెంట్ ఎక్సెట్రా లాంటి డార్కెస్ట్ ఇన్సిడెంట్స్ ట్రామాలా మారి మనకు వెంటాడుతూనే ఉంటాయి. మనని హ్యాపీగా ఉండనివ్వకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంటాయి. ఇన్ఫాక్ట్ అడిక్షన్స్ లో ట్రామా కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ట్రామాని డీప్ గా వెళ్ళి డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ లవింగ్. నా పేరు కెవిన్. జై హింద్.